దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నాకు కల్చర్ ఉంది, డిసిప్లిన్ ఉంది. నువ్వు చూస్తే కానీ ఏం చేస్తావు తెలియదు. అన్ని లంగ పనులే. సింగల్కి వెళ్ళిపోతావు కార్లా, ఎవరికి గెలవవు, ఎటెటో పోతావు. ఎన్నో పోయి ఫామ్ హౌస్లో వంటావు. ఎక్కడ ఎన్ని ఫామ్ హౌస్లు ఇవ్వాలరా? బ్యాంకులో ఎందుకు పోతావు తెలియదా? తేజరాజ్ దగ్గరికి ఎందుకు పోతావు తెలియదారా? నేను తీస్తే చచ్చిపోతావు. నువ్వు హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడే చచ్చిపోతావు. ఈ ఎలక్షన్స్ ఇంకున్నాయి 4 రోజులు. ఇప్పుడే మొత్తం నీకు ఫీల్ అయిపోతున్నావు, ఓడిపోతున్నా అని చెప్పి ఫ్రస్ట్రేషన్ లేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడైనా బంద్ చేసుకో, పోయి ప్రయత్నం చేసుకోవడం. కేకే మహేందర్ రెడ్డి మీద సింపతి ఉందంట ఫుల్. ఈయన సీట్ గుంజుకుంటూ వీడని. నువ్వు గుంజుకునే రకం రా. నువ్వు నాకు పడగొట్టినా అని చెప్తావు. నువ్వు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఏం చేసినావు చెప్పాలి. నా గురించి ఎందుకు మాట్లాడుతావు? నేను 10 ఏళ్ల కింద వచ్చింది. ఆల్రెడీ ఐ వాజ్ 2 times ఎమ్మెల్యే. ఐ గాట్ మై ఓన్ క్రెడిబిలిటీ. హైదరాబాద్ షిఫ్ట్ అయినందుకు ప్రాబ్లం అయింది. హైదరాబాద్ షిఫ్ట్ ఎందుకైనా అంటే నాకు ఎవ్రీ డే ఐ యూస్ టు గో 450 kilometers యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఎవరికి కష్టం వచ్చినా జిల్లాలో ఐ యూస్ టు గో. నువ్వేం పడగొట్టినవరా? సిరిసిలాకే సరిగ్గా పోవు. నువ్వే చెప్తున్నావు. ఫోన్లో మొత్తం ఆడియో లీక్ అయింది. ఎవ్రీ వీక్ 2 times వస్తా అని. అవసరమారా ఈ కాళ్ళ బేరాన్ని పోడు? ప్రజలతో మంచిగుంటే నువ్వు ఇంటికాడ హైదరాబాద్లో కూర్చుంటే గెలుస్తుంటేరా? అరే కేటీఆర్, బీ అలర్ట్. చూతేగాని మాటలు మాట్లాడకు, డిగ్నిఫైడ్గా మాట్లాడు. నీకు మంచి ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్లో మంచి వర్డ్స్ యూజ్ చేయి. నువ్వు మంచిగా యూజ్ చేసినావు అనుకో, మంచిగా అవుతావు. నేను మాత్రం ఎప్పుడు నిన్ను టార్గెట్లో పెడతా బిడ్డ. నన్నేమో బటన్ ఒత్తు. నేను తట్టుకుంటానో లేదు తెలుసు. జైలుకి పోయినా కానీ హ్యాపీగా బయటకు వచ్చి మళ్ళీ తిడుతూనే ఉంటాను. నేను ఎన్నిసార్లు జైలుకి పోతానో అన్నిసార్లు బయటికి రాగానే మీకు కొత్త ఇది ఇస్తారా? అవి ఇప్పుడు నాకు టైం లేదు. నాకు 11 o'clock నేను టైం ఇచ్చినాడా? ఎక్కడ? మెదక్లు ఇచ్చిన. ఐ వాజ్ సపోజ్ టు గో టు షేర్పల్లి. బట్ ఈవెన్ దెన్ అక్కడ ఇప్పుడు పీపుల్ విల్ బి డిసప్పాయింటెడ్ విత్ మీ బికాస్ ఐ మరీ హనుమంతరావు లేట్ వచ్చిందని. దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ గుర్తుపెట్టుకో, మైనంపల్లి హనుమంతరావు ఎన్నిసార్లు జైలుకు పోయినా తగ్గేటోడు కాదు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, జాన్ గైతో ఫరక్ నై పడతా, షాన్ మే ఫరక్ నై అనా. హనుమంతరావు బిలీవ్స్ ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్. నేను ఎన్నిసార్లు లోపలిపోతే అంత పాపులర్ అవుతారా? నేను ఎగిరా లోపటెగిరా రే. అరే కేటీఆర్, ఇక మళ్ళీ నీకు భారం అయితే తరువు దొరకదురా. గవర్నమెంట్ పడిపోతుంది. ఇలా మొత్తం గాలి వచ్చింది కాబట్టి ఐ పర్సనలీ రిక్వెస్ట్ యూ కేటీఆర్. ఎందుకంటే తర్వాత నేను చాలా పవర్ఫుల్ అవుతారా. నేను నీకు అందే లెవెల్ ఉంటా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇయాలనో రేపో లోపటేపి ఏపిస్తే నేను చాలా అంటే నీకు తెలుస్తుంది. హనుమంతరావు అనేటోడు జైలుకు పోయినా నవ్వుకుంటూ ఉంటాడు. నో ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ దిస్ చెక్స్, ఐ విల్ పే అంటాం. అంటాడు. మనం అలా బిల్ కడతాం. కట్టినాక అప్రిషియేట్ ఇట్ మ్యాన్, యూ గుడ్ మ్యాన్ అంటాడు. యూ గుడ్ మ్యాన్ రావ్, యూఆర్ గుడ్ మ్యాన్ అంటాడు, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సేమ్ రెస్టారెంట్కి వస్తాడు. ఇప్పుడు బిల్లాలు కట్టమన్నారా? నన్ను మిమ్మల్ని అడుగుతున్నా. కట్టమనిలే కదా, నేను నా గొప్పతనాన్ని నేను కట్టినా. నెక్స్ట్ డే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? చూస్తుంటాం. మళ్ళీ ఎవరైనా కడతా అంటారు ఆ బిల్లు. వాళ్ళు ఎప్పటిలాగా సపరేట్ చెక్స్ అంటాడు. ఏ టేక్ ఇట్ ఈజీ రావ్, ఐఎమ్ లీవింగ్ అంటాడు. బాయ్ అంటాడు, వెళ్ళిపోతాడు. అరే వాడు దొంగ, నేను ఈయన బిల్ కట్టినా, నాకు కడతలేడు, నువ్వు కట్టమన్నాడా అంటే అమెరికన్స్ అట్లా ఉంటారు. మన దగ్గర అట్లా తయారు కావాలి. నేను అందుకే ఫ్రీ గిట్స్ పెట్టినా. వాళ్ళు ఏం కరప్షన్ చేస్తారో చేయండి, పైసలు ఇస్తో లేదు. ప్రజలలో మార్పు వస్తుంది కదా, ప్రజలకు కూడా అవగాహన ఉంది. అరే ఇదంతా టెంపరీ కేసు, ఇప్పుడు వస్తుంది మళ్ళీ కనబడాడు. హనుమంతన్న మాకు అందుబాటులో ఉంటాడు. నేను వీల్ చైర్ మీద తిరిగినా, కోవిడ్ టైంలో మొత్తం తిరిగినా, భయపడకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా. మా కొడుకు, నేను, మా క్యాడర్ మొత్తం తిరిగింది. మొత్తం మా కార్యకర్తలు తిరిగిండ్రు. మరి ఆయన ఒక్కొక్కరు 6 నెలలు పేరెంట్స్ కలవడానికి రాలే. అరే మా పిల్లలకి ఏంటంటుంది కోవిడ్ అని. అటువంటి సమయంలో ప్రాణాలు లెక్క చేయకుంటున్నాము. కాలు తిరిగినప్పుడు వీల్ చైర్ మీద తిరిగినాము. 3 ఏళ్ళల్లో ఇన్ని ఫండ్స్ గత 40 సంవత్సరాలు ఎవరు తేలే. మరి నాకు ఇచ్చినప్పుడు అన్నీ కావాలి కదా, డెవలప్మెంట్ టోటల్ స్టేట్ కావాలి కదా. అంటే నా సత్తా అని చెప్తున్నా నేను. ఇప్పుడు కేటీఆర్ చేస్తే అలా సత్తా, హరీష్ చేస్తే అలా సత్తా, సీఎం చేస్తే అలా సత్తా. అంటే మేము చేస్తే ఇలా అయ్యే చేసినట్ట. అలా అయ్యేకి ఏం అవగాహన ఉంది? ఇప్పుడు గ్రేవ్ యార్డ్ గురించి నిన్న వచ్చి స్పీచ్లో మీరు తీసుకోండి ఫీడ్బ్యాక్. నేను ఏం చెప్పిండు? కబ్రస్థాన్ ఇప్పిస్తా ప్లేస్ అన్నాడు. ఆల్రెడీ కబ్రస్థాన్ది నేను ఆర్డరే ఉంది నా దగ్గర. వక్ బోర్డ్కి వెళ్ళి తీసుకున్నా. 1.5 acre అలాట్ చేయించిన. దట్ ఈస్ మైనంపల్లి. వాట్ యూ నో అబౌట్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ? ఏ గల్లి ఏడుందో తెలియదు. ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ తెలియదు, ఆయనకు తెలియదు. నాకు ఐ నో ఈచ్ అండ్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఏందని తెలుసు. ఆర్టీసీ కాలనీ మొత్తం మునిగిపోతుంటే అక్కడ బీజేపీ కార్పొరేటర్, వేరే వాళ్ళు అయితే ఏంది, అరే ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ మా కోట్లు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు. ఐ నెవర్ నెగ్లెక్టెడ్. అక్కడ ఓన్లీ 6 monthsలో 52 crores తెచ్చిన. బట్ ఏది పడితే అది మాట్లాడతాడు. ఏమైనా కామన్ సెన్స్ ఉందా? సబ్జెక్ట్ ఉందా? పిచ్చి మాట్లాడుతుంటాడు. అందరికి పైసలు ఇచ్చి మాట్లాడిపిస్తుంది కాబట్టి భయపడతాను. ఐ గాట్ మై ఓన్ క్యాడర్. ఎలక్షన్స్ అప్పుడు ఇస్తావు, రేపు ఇయ్యనప్పుడు మళ్ళీ ఉల్టా మాట్లాడతారు. ఎలక్షన్స్ అయినాక మెయింటైన్ చేస్తాడు. అలా ఎలక్షన్స్ కాగానే హ్యాండ్స్ అప్ అంటాడు. నేను ఎలక్షన్స్ అయినాక మంచుకుంటా అందరితో. ఎలక్షన్స్ అప్పుడు ఉండా. మీరు కావాలంటే రామాయపేటలో కనుక్కోండి, మెదక్లో కనుక్కోండి. ఎలక్షన్స్లో ఎప్పుడు నేను డబ్బులు ఖర్చు పెట్టా. సర్వీస్ లైఫ్ లాంగ్ చేస్తా. ఆ ఎలక్షన్స్ టైంలో ఏంటంటే టోటల్ మిస్యూజ్ ఉంటాయి. మనమే ప్రేమ ఉన్నోళ్ళు ఉంటారు, ప్రేమ లేనోళ్ళు పోతారు. నాకు ప్రేమ ఉన్నోళ్ళు కావాలి. ఎందుకంటే నేను ఎంతోమంది నా బస్సులో ఎక్కుతుంటారు. నేను ఎంతోమందిని తయారు చేసిన లీడర్స్. అక్కడ కూడా
జెడ్పీటీసీలు ఎంపీపీలు కొంతమంది ఏమన్నారు అన్నా వాళ్ళు మంచి చేస్తలేరంటే వాళ్ళది ఎఫెక్ట్ కాలేదు, నన్ను గెలిపించింది. తెలంగాణ ఉద్యమం టైంలో గెలిచినా నేను గ్రేటా కాదా అన్న? ఈయన నాకేదో ఇచ్చినా ఎంపీ ఇచ్చినా, అరే ఓడిపోయి ఎంపీ ఇచ్చినావు రావులా, ఏమిచ్చినావు? రేపు నామినేషన్స్ అనగా లాస్ట్ రేపు నామినేషన్స్, అప్పటిదాకా బీఫామ్ ఓవర్ తీసుకోలే అంటే అర్థమైంది. దిస్ ఈస్ మినీ ఇండియా. 32,50,000 ఈ పార్లమెంట్లో ఓట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ సీమాంధ్ర పీపుల్. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్? ఎందుకంటే టీఆర్ఎస్కు ఎదురుగాలు ఉండే, ఆయల్నే గోపినాథ్ గెలిచిండు, ఆయల్నే కృష్ణారావు గెలిచిండు టీడీపీకి వెళ్ళి, టోటల్ వన్ సైడ్. బికాస్ ఆఫ్ మైనంపల్లి హనుమంతరావు ఈడ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వచ్చింది. యూ హ్యావ్ టు నోటీస్ దిస్. మేడ్చల్ల హైయెస్ట్ మెజారిటీ నాకు 52,000 వచ్చింది అని గుర్తుంచుకోవాలా. ఉట్టినే బ్లైండ్గా మాట్లాడి నేను అది ఇచ్చినా, అరే నీ అవసరానికి ఇచ్చినావురా, ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినావు? నేను ఎమ్మెల్సీ అడగలేను. ఇప్పుడు చెప్తున్నా వీళ్ళంగడ కపిల్ కీమన్నా, ప్రభాకర్ గౌడ్ కీమన్నా, సతీష్ రెడ్డికి ఈయన సతీష్ రెడ్డి ఉద్యమం 2001 నుంచి ఈయన గురించే కేసులు ఇరికిండు ఒరిసాల. ఈయనరే డాగేపించిన వాళ్ళని కేసులు ఆయన ఇరికిండి, దొరలాగా కూర్చుండు ఆయన జీవితం నాశనం చేసేసిండు సతీష్ రెడ్డి. ఇప్పుడు ఆ సతీష్ రెడ్డి ఇంటుండొచ్చు ఇప్పటికీ, ఆయన ఆలయంబడి ఉండే ఏమని ఇస్తారేమో ఏమని ఇస్తారో అని. నువ్వు జిందగీ అంటున్నా సతీష్ రెడ్డి, ఇక్కడికి వెళ్ళి చెప్తున్నా, నువ్వు జీవితాంతరం ఉండా నీ బతుకు గంతే. వాడు కేటీఆర్ గారిని నీకేం చేయడు. ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, వీడు నా గురించి చెప్తున్నాడు. అరే వాళ్ళు మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఏం చేసినావు చెప్పురా, మా గురించి ఎందుకు చెప్తున్నారా? నిన్న వచ్చినానికి ఇస్తీవి, మల్లారెడ్డి గారు అల్లుంటే వానికి ఇస్తీవి, మంత్రి పదవి ఇస్తీవి, రాజ్యసభలు ఇస్తీవి, పార్థసారథి రెడ్డి గారికి మొన్న ఇస్తీవి. 500 కోట్లు తీసుకున్నావు, 600 కోట్లు తీసుకున్నావు, గాడ్ నోస్. ఇక్కడ పనిచేసేటోళ్ళు లేరని ఇచ్చినావా? ఎంతమంది డబ్బులు తీసుకొని ఇచ్చారు మీరు? మీ చరిత్ర అందరికీ తెలుసు దేశంలో. నేను తిట్టినంత మాత్రం ఎవరు అనుకోరు, ఒక్కొని ప్రాణాలే పోయినాయి. మరి వాళ్ళు ఇప్పుడు నేను తిట్టుడికే బాధపడితే మరి ప్రాణాలు కోల్పోయినరు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరవీరులు అయినరు. ఈ పేపర్ లీకేజ్ వీడే చేసిండు, పేపర్ లీకేజ్ కేటీఆర్ గారు. అందరు క్లియర్గా తెలుసు, అందరికి 2 సార్లు పేపర్ లీకేజ్. ప్రవాళిక లవ్ అంటాడు, మన సెన్స్ ఉందా ఏమన్నా? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎంత బాధపడి ఉండొచ్చు? అంటే నేను తిట్టిన దానికన్నా తిట్టింది ఎక్కువ నా బాధ. వాడిని ఏం తిట్టినా తప్పులేదే, దండం పెడతా. ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ నో వాట్ ఈజ్ వాట్. నేను మిస్బిహేవ్ చిన్నోళ్ళతో ఎప్పుడు చేయను. చిన్న పిల్లోని కూడా ఐ కాల్ అన్నా, యూ కెన్ ఫైండ్ అవుట్, యూ కెన్ టేక్ మై బ్యాక్గ్రౌండ్. ఎవరైతే నాకన్నా ఎక్కుండి అందరిని ఇబ్బంది పాలు పెడుతున్నారో వాళ్ళని మాట్లాడతా. వీళ్ళ గురించి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ట్రై టు అండర్స్టాండ్. వీళ్ళు ఎవరు మల్లారెడ్డి అనేటోడు ఎవరికి సర్వీస్ చేయడు, ఓన్లీ నరుకుతూ ఉంటాడు. వాడు బ్రాండు. నేను చిరంజీవి కన్నా ఎక్కువ క్రేజ్ ఉంది. ఏం క్రేజ్ ఉంది? వాడు పీక్ పడగొట్టింది ఏముంది క్రేజ్? ఎందుకు క్రేజ్ ఉంటుంది? తప్పు కదా. ఇటువంటి వాళ్ళను మంత్రి పదవి ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రజలను అవమానపరుస్తారు. అంటే తెలంగాణలో ఈ అసలు నాలెడ్జ్ ఉన్నోడే లేడా అనే విధంగా చేస్తారు. అంటే వీళ్ళ కొడుకు హరీష్ గాడు సీఎం, వీళ్ళు ముగ్గురే హైలైట్ కావాలి. అంటే వేరేటో హైలైట్ కావద్దు. తెలుగు ఉన్నోడు ఉంటే వీళ్ళకన్నా ఎక్కువ మాట్లాడతారు కదా. నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా సక్సెస్ కాగానే నువ్వు గోల్డెన్ లెగ్ కానీ ఇమీడియట్ ఏం చేసిండు, నన్ను ఒక్కరిని రద్దు చేస్తాను, జిల్లా ప్రెసిడెంట్లు అన్ని రద్దు చేసి పడేసిండు. అంటే అంత తెలుగు మంత్రులు వాళ్ళు. అంటే ఎవడు మంచి పేరున్నోడు ఉండొద్దు, ఉంటే క్రెడిట్ వానికి పోతుంది. అంటే వీళ్ళు ఏం చేయకుండా క్రెడిట్ కొట్టాలి. వీడు అంటాడు కార్పొరేటర్ని కలిపారు. అరే అవులా, నువ్వు అనుకని టైం ఇస్తావురా? నేను 100 మంది నా భయానికి కలిసినావు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నా భయానికి కలిసినవారు అవులగా. నీకేం సెన్స్ ఉందా నీకు? పుల్ల పెడితే ఉట్టిగా పనికిరాని పార్టీ కాంగ్రెస్ అంట. వీడేం తోపంటిడు. ఏది మన ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చేసినారు. అరే నీ అయ్యనే చెప్పిండు కదా నోటితోనే అవులా. ఇది వాళ్ళ కోసం కాదురా, వాళ్ళ కోసం చేయలే. ఇది వాళ్ళ పార్టీని కాపాడుతందుకు, పవర్లు వస్తందుకు. అరే మంచి క్యాండిడేట్లకు ఇద్దాం అని చెప్పి ఇచ్చిండ్రా. నువ్వేంద్రా? నీ అయ్యా మాటిచ్చి నీ అయ్య కోసం వాడు సీఎం అవుతందుకు ఇది చేసి. మరి నేను వాడికి అనకపోతే నువ్వన్నావురా, నన్ను ఎందుకు అన్నారా? ఇప్పుడు నేను నీకన్నా 10 ఏళ్ళు పెద్ద. మరి నువ్వు నన్ను అన్నప్పుడు నేను మీ నాయన ఎందుకు అనొద్దురా? నాకన్నా 12 ఏళ్ళు 13 ఏళ్ళు పెద్ద మీ అయ్యా. ఎందుకు అనొద్దురా నేను? అంటే నువ్వేం జుట్లకెళ్ళి పుట్టినారు? నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు. బిడ్డ జాగ్రత్త చెప్తున్నా. నువ్వు ఇదే పిచ్చి పిచ్చిగా మాట్లాడినావు అనుకో, నువ్వు అనుకుంటున్నావు అరే పవర్ అనేది పర్మనెంట్ ఉండదురా. నువ్వేమనుకుంటున్నావు? మొత్తం స్టీఫెన్ రవీంద్ర నాకు కంట్రోల్ ఉన్నాడు, అంజనీ కుమార్ నాకు కంట్రోల్ ఉన్నాడు. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అట్లాంటి ఇండిపెండెన్సే రాకపోతుంది. భయపడ్డానా నేను? 10 రోజులు వారం అయినాక నేను ఇట్లా పట్టుకొని నేను వద్దన్నా గుంజుకోపోతాను. రేవంత్ రెడ్డి పక్క ఆయన ఎన్నిసార్లు లోపటేపించినావు. అందరు ఖుషి అవుతారా. బండి సంజయ్ వేరే పార్టీలు ఉన్నా సప్పట్లు కొడతాడు. వాళ్ళకంత కసి ఉంది నీ మీద. నువ్వు ఎన్ని అరాచకాలు చేసినావు అందరినీ. ఇది స్టేట్ పిసిసి ప్రెసిడెంట్ తీసుకపోతే ఇవి అంటే మీ ఇష్టరాజ్యం. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. అంటే ఎప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అవుతారో తెలియదు, ఎప్పుడు కొట్లాడుతారో తెలియదు. రేపు ఇది ఎటువంటి వాడు అంటే రేపు కాగానే మళ్ళీ కాంగ్రెస్కు 2-3 ఎమ్మెల్యేలు పంపించి మేమే పంపిస్తున్నాం, మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ అవుతారు కాంగ్రెస్తో. ఇటువంటి దొంగనా కొడుకు ఇది 100% నేను రాసిస్తాను. నువ్వు కాంగ్రెస్తో మ్యాచ్ ఫిక్సింగ్ అయినా బిడ్డ, నిన్ను మాత్రం నేను రేవంత్ రెడ్డి వదలం. రాసి పెట్టుకోయి. నిన్ను కేటీఆర్ హరీషు ఇడవా సమస్య లేదు. వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు కాంప్రమైజ్ అయినా మైనంపల్లి హనుమంతరావు అనేటోడు కాంప్రమైజ్ కాడు.
నువ్వు ఏ విధంగానైతే మాకు స్కెచ్ చేద్దాం అనుకున్నా మేము స్కెచ్ చేస్తే నెల రోజులు నా ఉన్న జైలు ఉన్నా ఏం కాదురా నాకు బీపీ లేదు షుగర్ లేదు నేను లిఫ్ట్ మీదకి వెళ్ళి పడితే ఎక్కిరిచ్చిండు ఇట్లా కుంటున్నారంట నా రమ్మని రా నాతోని షటిల్ ఆడమను వాలీబాల్ ఆడమను క్రికెట్ ఆడమను ఆల్రౌండర్ రా నేను టెన్త్ వరకే నేను స్కూల్ టీం లీడ్ చేసిన ఇంటర్మీడియట్లో బ్యాడ్ లక్ అయింది అప్పుడు కూడా బైక్ యాక్సిడెంట్ అయింది ఇక దేవుడు ఏంటంటే పాలిటిక్స్లోకి రావాలి క్రికెట్ ఆడితే క్రికెట్ పేరు అవుతుంటే నా బ్యాటింగ్ జూన్ నీకు వస్తుంటారా ఓపెనింగ్ పోతే నాట్ అవుట్ వస్తుంటారా అవలగా నీకేం తెలుసురా నా గురించి అరే కేటీఆర్ నీకే చెప్తున్నా బంద్ చేసుకో అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడు బంద్ చేసుకో చాలా ఇష్ట రాజ్యాంగ ఇక నోరుంది మాటలు ఉన్నాయని పద్ధతి నీకు అసలు దమ్మున్నాదరా ఆడోడా మళ్ళీ ఇది అయిపోయిందంటే గాయబ్ అయిపోతావు అమెరికా నేను ఇంతకుముందు కూడా చెప్పిన నువ్వు ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది మంచిగుండు జనాలతో అంటే అన్నావు నువ్వు వెళ్ళిపోతా అమెరికా అని ఇప్పుడు రెడ్ కార్పెట్ మీద వెల్కమ్ చేస్తుర్రా సీఎం కొడుకు అని రేపాటిని రెడ్ కార్పెట్ మీద వెల్కమ్ చేసిన అటుదికి పెట్టుకుంటాడు ముఖం చచ్చిపోతావు నువ్వు అటు ఇండియాలో బతకలేవు అమెరికాలో బతకలేవు కుక్క బతక అవుతుంది రాసి పెట్టుకో ఇది నువ్వు దిస్ ఇస్ మైనంపల్లి అనేటోడు బ్రాండ్ రా నా ఓన్ బ్రాండ్ మీద వచ్చిన కష్టపడి వచ్చిందిరా నేను ఉట్టిగా బ్రాండ్ అంటే గొప్ప చెప్పుకుంటలే నేను హార్డ్ వర్క్ చేసిన అమెరికా నుంచి వచ్చినప్పుడు హార్డ్ వర్క్ చేసిన లంగలను చక్కగా చేసిన ఎన్నో కేసులు బుక్ అయినాయి న్యాయ పోరాటం చేసిండ్రా నువ్వేడ తట్టుకుంటావు రాను షుగర్ నా కొడుక నీకు లేని రోగాలు లేవు జరసేపు అయితే చెమటలు వస్తాయి నడుస్తావరా నాతో రండి మీరు ఎవరెవరు నడుస్తారో నడువు ఇలా బిడ్డ చెప్తున్నా నిన్ను మాత్రం వదిలేదు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది కూడా మైనంపల్లి హనుమంతరావు అన్యాయంగా ఎట్టుబోడు న్యాయపరంగానే ఉంటాడు సచ్చే వరకు కూడా వచ్చింది ఇంత పర్మనెంట్ బతకనికి వచ్చినా మీరు పోయేటప్పుడు ఖాళీ పోతాం ఖాళీ 4 కట్టెల మీద కూర్చున్నప్పుడే లైఫ్లో సెటిల్మెంట్ నువ్వు సీఎం అవుతా అనుకున్నావు సీఎం కాగానే ప్రైమ్ మినిస్టర్ అవుతా అనుకుంటా అటువంటివి నీకు దానికి ఆశకు అంతు లేదు మంచి ఆశాజీ లైఫ్లో సెటిల్మెంట్ ఎప్పుడు కాం 4 కట్టెల మీద వండుకున్నప్పుడే లైఫ్లో సెటిల్మెంట్ మన డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఏదైతే డ్యూటీ అప్పచెప్పిండో దేవుడు ఆ డ్యూటీ కంప్లీట్ చేసుకొని పోవడానికి వచ్చినాం మొత్తం తోసుకొని అందరు నాగం పట్టించి ప్రాణాలు కూడగొట్టడానికి రాదురా ఇప్పటికైనా మారితే నేను మాత్రం నేను నిడవా కానీ అట్లీస్ట్ నీకు దేవుని బ్లెస్సింగ్స్ ఉంటే నాతో కూడా దేవుడు అడ్డం పడవచ్చు ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్ దేవుని మించినోడు ఎవరు లేరు శివుని ఆజ్ఞ లేనిది సీమైనా గుట్టదంటారు మీ ఓడు బఫున్ మంత్రిగాడు అంటాడు అరే దేవుడు అనిపించిండని దేవుడు చూపిస్తుంటారు ఆయన వెంకటేశ్వర స్వామి నన్ను అనిపించి అరే దొంగనా కొడుక నీకు రాంగ్ పార్టీలు ఉన్నావు నువ్వు ఎందుకు కులం పార్టీలు ఉన్నావు దండం పెడతా అని వెంకటేశ్వర స్వామి నాతో అనిపించి కాంగ్రెస్లో జాయిన్ చేసిండ్రు హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర స్వామి అంటిల్ మై లాస్ట్ బ్రెత్ ఐఎమ్ గోయింగ్ టు డూ సర్వీస్ టు పీపుల్ నేను 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు ఖర్చు పెడతా అని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దొంగనా కొడుకులు వీళ్ళని నేను తిట్టలేను అనుకో వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు వాళ్ళకి ఏంటంటే చాలా కళ్ళు ఇక్కడ ఉన్నాయి నెత్తి మీద అవి ఆఫీస్లో పనిచేసి క్యాంప్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు కానీ చెప్పే ధైర్యం లేదు నా ఒక్కరికి ఇచ్చింది దేవుడు దెన్ హ్యావ్ టు యూటిలైజ్ లేకపోతే నేను యూజ్ చేయలేను కొద్దిని దేవునికి ఒక కోపం వస్తుంది నీకు ధైర్యం ఇచ్చి పంపించిండ్రా ఏం పడగొట్టినా మీద పోయినాక మళ్ళీ నిలబెడతాను నేను క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు సార్ హ్యావ్ డన్ మై డ్యూటీ పర్ఫెక్ట్లీ అని చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా సోదరులకు అందరు సార్ ఇప్పుడు మెదక్లో పట్టించుకోరు మేము ఎట్లైనా గవర్నమెంట్ ఉంది మాది పైసలు పెడతాం గెలుస్తాం ఆ ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది ప్రజలు బుద్ధి చెప్తారు ఈసారి మొత్తం స్టేట్లో వేవ్ వచ్చింది వీళ్ళు ఎన్ని పైసలు పెట్టినా పైసలు తీసుకుంటారు ఎవరికి వెళ్ళాలో అలా కొట్టేస్తారు మీరు కనుక్కోరు నేను మీడియాను కూడా నేను ప్రామిస్ నేను పాపం పట్టించుకోలే ఎందుకు ఇంతకుముందు ప్రేమతో ఉంటా ఎవరు మీడియా సోదరులు చనిపోయినా కూడా వాళ్ళ పిల్లలకు డిపాజిట్ చేసిన అటువంటి ఇవాళ ఇయ్యనా పైసలు ఎందుకు ఇస్తలే తీసుకొని అలా లంగల దగ్గర తీసుకొని పైసలు మళ్ళీ దొరకరాలి నేను ఎప్పుడు ఉండేటోని అంటిల్ లాస్ట్ బ్రెత్ నేను ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తాను నేను సిన్స్ 30 years ఐఎమ్ డూయింగ్ సర్వీస్ పుట్టి షేగుంటలో ఒక వాటర్ ట్యాంకర్తో స్టార్ట్ చేసి 25 వాటర్ ట్యాంకర్లు పెట్టిన 25 వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రతి ఒక్కరు పొద్దున్న దిగి అలవాల్కి వస్తుండే ట్రైన్లో సార్ మా మండల ఎల్దుర్తి మండల్ కొల్చారా మండల్ రామాయంపేట మండల్ ప్రతి ఊర్లో నా కార్యక్రమాలున్నాయి ప్రతి ఒక్కరు వస్తే నేను మళ్ళీ బోర్స్ డ్రిల్ చేయడం మొదలు ఇప్పటికీ 4000 బోర్లు వేసిన నేను పుట్టి మౌలాలి డివిజన్లో 84 బోర్లు వేసిన మోటార్లు ఇచ్చిన ఫాదర్ మదర్ లేని పిల్లలకు ఫిక్స్ డిపాజిట్ చేసిన ఇలా ఈ కొడుకులు పైసలు ఇచ్చి ఏం చేయంటే ఎవరికైనా ఇస్తే మేము ఇచ్చినామని చెప్పురు అంటూ మొత్తం ఇప్పుడు మెదక్లో ఎవరు ఉంటారు నా బీదోళ్ళు ఉంటారా పాపం ఆడు ఎవరిస్తారు ఆడు అడుగుంది ప్రతి విలేజ్లో నా కాంట్రిబ్యూషన్ ఉన్నది ప్రతి విలేజ్లో స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కు ప్లేస్ లేకపోతే నేను ప్లేస్ కొని ఇచ్చిన దట్ ఈస్ మైనంపల్లి ఇలా మా కొడుకు 11 మంది బీదవారికి తల్లిదండ్రులు లేని పిల్లలకు 11 ఇండ్లు మోడల్ హౌసెస్ కట్టించింది ఇంక్లూడింగ్ టీవీ ఫ్రిడ్జ్ ఇది టోటల్ కాన్స్టిట్యున్సీలో కట్టించింది ఒక 4 స్కూల్స్ 60 lakhs పెట్టి కంప్యూటర్ రూమ్స్ స్మార్ట్ రూమ్స్ బాత్రూమ్స్ ఇవన్నీ కడితే ఇవన్నీ కంప్లీట్ ఇచ్చి కలెక్టర్తో ఇప్పుడే ఒక 8-9 months కిందనే పేరు ఎట్లా పెట్టుకుంటారు అంటే పేరు పెట్టుకోద్దా పెట్టుకుంటే ఏంటంటే ఇంకోనికి జెలసీ అయ్యి నా ఫస్ట్ నుంచి నా పాలసీ ఏంటంటే మా పేరెంట్స్ చెప్పింది నువ్వు హెల్ప్ చేసినావు అనుకోరా చెప్పుకున్నావు అనుకో నేను ఇది చేసిన అది చేసిన పుణ్యం దక్కదన్నాడు నేను అన్న పుణ్యం దక్కకున్నా పర్లేదు పోటీ రావాలి హనుమంతరావు చేస్తున్నాను ఇంకోటి చూసి వస్తారు లెట్ దెమ్ కమ్ బీదోళ్ళకి హెల్ప్ అవుతుంది కదా నాకు పుణ్యం దక్కకున్నా పర్లే
సేవా కార్యక్రమాల్లో పోటీ ఉండాలన్నదే ఉద్దేశం సిన్స్ 30 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అమెరికాలో సెనేట్ హౌస్లో కూడా సెనేటర్స్ ఫెలిసిటేట్ చేసిరు నాకు. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ 2003లా వెల్దుర్తి మండల్, ఇప్పుడు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలా రామాయపల్లి విలేజ్, ఇవన్నీ నేను చేసేపటికే చెప్తున్నా కదా. 3,000 మందికి అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ 250 రూపీస్ పర్ డోస్. హెపటైటిస్ బి అంటే ఏంటంటే వైట్ జాండీస్. 0 to 70 ఇయర్స్ ఎప్పుడన్నా ఆ జాండీస్ రావచ్చు, పుట్టిన పిల్లోన్ నుంచి 70 ఏళ్ళ వరకు. ఆ వైట్ జాండీస్ రాకుండా 3 డోసులు. అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్, 250 రూపీస్ పర్ డోస్. అప్పుడు 3,000 మందికి అంటే ఇట్స్ బిగ్ మనీ. అప్పుడు 20,000 ఎకరం ఉన్నది, ఇలా 3 కోట్లు ఉంది. నేను అప్పటి నుంచి పెట్టుకుంటూ వస్తున్నా కదా భాయ్ సాబ్. ఇలా కొడుకులు వచ్చి రాజకీయాల కోసం 200 కోట్లు ఇచ్చి మల్లారెడ్డి 1000 కోట్లు సంపాదించి మొత్తం చెరువులని కబ్జా పెట్టి. ఇది తెలియదా? లంబడోలే పెట్టి ఆ ల్యాండ్ గ్రాబర్ అంటే నాకు ప్రూవ్ చేయరా, ఏదైనా ప్రూవ్ చేయి, నాకు ప్రూవ్ చేయి. నీ ప్రూవ్ నై మొత్తం నీ కాలేజీలు చూస్తే, మీరు మీడియాలో పోయి వీడియో తీస్తే అన్నీ తెలుస్తాయి. చెరువులనే కట్టిండు, చెరువులలో కట్టిండు, కుంటలలో కట్టిండు, కబ్జాలు పెట్టిరని ఎంతో. మన లంబడోలు కూడా పాపం ఎస్టీ, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. వాళ్ళని మనము ఇంకా వాళ్ళకి గుంజుకుంటే ఎంతవరకు న్యాయం? ఈ ప్రభుత్వం కూడా దళిత భూములని మొత్తం ఆగం, అసైన్మెంట్ భూములు అంటే ఆగం చేసిరు. బెనామీలు ఉన్నారు ఎంతోమంది. ఇప్పుడు ఇవన్నీ దీని మీద న్యాయ విచారణ చేస్తే పక్కా సీఎం కేటీఆర్, హరీష్ అందరు చేయకపోతారు. ఇది పక్కా ఫ్యాక్టు. వాడు నన్ను బటన్ వస్తుందంటే ఎన్నో బటన్ వస్తుందంటే ఎన్నో ఏమవుతుందంట, తాట తీస్తారంట. తాట నమ్మగట్లో పడతారా? నేను మొన్న కూడా మంత్రికి కామెంట్ చేస్తాను, నాతో షెటిల్ ఆర్డర్ అయిపోయాను. ఇప్పుడు కూడా అరే నేను కాలు ఇరిగినప్పుడు ఇట్లా పట్టుకొని నడవకపోతే ఏమై మనం ఏదైనా మంత్రం వస్తా నాకు ఇమీడియట్ మంచిగా అయితే అందుకు. 4th ఫ్లోర్ నుంచి, ఆ 4th ఫ్లోర్ నుంచి ఎందుకు పడ్డా? నేనేమన్నా సొంత పని మీద పోయి పడ్డానా? ఒక ఫంక్షన్కి పోయినా బ్యాంకెట్ హాల్కు చిక్కడపల్లిలా. ఆ లక్కీ ఏంటంటే నేను పడ్డాక 1 మినిట్కు ముఠా గోపాల్ వచ్చింది అదే ఫంక్షన్. ఒక 1 మినిట్ ముందు వస్తే ముఠా గోపాల్ నేను ఒకటే దాంట్లో ఎక్కుతుంటే ఆయన చనిపోతుంది. అంటే నా ఆ కారుకు దుమ్మున్నది, ఇలా కోడు దుమ్మున్న కారులో ఆపోతుంది. ఇది ఇట్స్ అ ఫ్యాక్ట్. అరే అవులాగా ఇప్పుడు మీరు మా ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది? నాకు అంత గుడ్ విల్ ఉంది కదా రాపోయి. మీరేం పైసలతో కొంటారు మా దగ్గర ఉన్న వాళ్ళు. మాకేమో గుడ్ విల్తో చెప్తున్నారు. ఫోన్లు చేసి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి అరెస్టులు చేయరు హనుమంతరావు మంచి. అరే నువ్వు అరెస్ట్ చేస్తే వచ్చి హల్చల్ చేసేస్తా, నాకు దమ్ము ఉంది, నాకు క్యాడర్ ఉంది. ఆగమైపోతారు మీరు మొత్తం. గవర్నమెంట్ కూలిపోతాయి అనుకుంటే మాకంత క్యాడర్ ఉందిరా? నువ్వేముందిరా నీకు? నీ ఒక్కసారి పవర్ పోతే చెంపదెబ్బ నీ ఇంబడున్న మంత్రులు అని కొట్టకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదు. యూ నోట్ డౌన్ దిస్. ఇది ఫ్యూచర్లో చూడబోతా. నీవు చేసిన అరాచకాలకు, నువ్వు మిస్బిహేవ్ చేసినందుకు, వాళ్ళని హిల్ ట్రీట్ చేసినందుకు డెఫినెట్లీ ఒక్కొక్కరికి గ్రడ్జ్ ఉందిరా. ఒక్కసారి మీ పవర్ పోయినాక ఓడన నేను చెంపదెబ్బ కొట్టకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు. అది కాదు, నువ్వు నమ్మినోడే, నీ ఎంబడి ఉన్నోళ్ళే చెంపదెబ్బ కొడతారు. అంటే అంత బస్ట్ ఫెలో నువ్వు. నేను చెప్పాలంటే అరే నీ బావగానితోనేమో నువ్వు మంచుకుంటావు. మేము మాట్లాడగానే ఏమన్నా మా బావ నేను తిడుతున్నాడు ఇట్లా అన్నాడు. నేను జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అరే వీళ్ళ కార్పొరేటర్స్ అడుగుతున్నాడు, మరి వీళ్ళకి సీట్ ఏమంటావు కేటీఆర్ పై? మీ హరీష్ రావు చెప్పిండు, మీ బావ చెప్పిండు. ఈ మరి ఏమన్నా అట్లా చెప్తావు? నువ్వేమో హనుమంతనాన్ని తిడుతుండని మా బావ నాకు చెప్తుండు, నువ్వేమో ఆయనకు ఫేవర్ చేస్తున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు చెప్పుడు. ఇట్స్ మై మినిమం రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ ద బాస్, యు ఆర్ ద డిసిషన్ మేకర్. ఇట్స్ అప్ టు యూ. ఇస్తావా ఇయ్యవా? వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. యాజ్ ఎ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నేను నీ నోటీస్లో పెడుతున్నా. రేపు ఫ్యూచర్లో మీరు ఒకటయ్యి నాకు చెప్పలేవు హనుమంతన్న అంటే నేను పిచ్చోని అవుతా కదా. నేను పేరుంటా, డిసిషన్ మేకర్ నువ్వు. యు ఆర్ ద బాస్, యూ టేక్ ద డిసిషన్. నువ్వు మున్సిపల్ మినిస్టరు, నీ ఇష్టం ఉంటే ఇష్టం ఉండక చెప్పడం అయితే నా మినిమం రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన. అంత దొంగ నా కొడుకు వీడు నా గురించి మాట్లాడతాడు. మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ నా కొడుకులు ఇంకా చాలు ఉన్నాయి. ఆడియోలు వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారు మొత్తం ప్రతి ఒక్కరిని ఏమంటే అది చేస్తామని. ఈ కొడుకులు ప్రతి ఒక్కరిని ట్యాపింగ్ పెడతారు. ఎందుకు అవసరం బట్ ట్యాపింగ్? మీకు ట్యాపింగ్ ఇల్లీగల్. వాడు ఏంది ఫ్రాడ్ లెక్కలు ఎవరంటే ఐటీ రైడ్ మన పొంగులేటి మీద చేయించారు. నా మీద 10 రోజుల కిందనే నాకు ఫోన్ వచ్చింది, ఐటీ ఆఫీసర్ చేసిండ్రు. అరే భాయ్ సాబ్ మీ మీద ప్రెషర్ ఉంది బాగా, ఈ కేటీఆర్ ప్రెషర్ వేస్తున్నాడు, ఐటీ రైడ్ చేయమని. చేయరు బాయ్, నా దగ్గర ఏముంది, నా ఏమున్నా కరెక్టే ఉన్నాయి. మా కొడుకు ఏంటంటే మా దగ్గర 10 రూపాయలు నేను అనుకో, మాకు 100 రూపాయలు నేను సంపాదిస్తే 90 రూపాయలు ఖర్చు పెడతాను. మావాడు మొన్నటిదాకా ఏమన్నా అంటే కారు ఎందుకు రాకుంటున్నావు మంచి మంచి కార్లు అంటే, అరే ఎంజాయ్ చేయాలి పాప, పోయేటప్పుడు ఏం 4 కట్టెలమే పోతాం, ఏం తీసుకుపోము అన్నాడు. వాని మైండ్ డైవర్ట్ చేసేందుకు వాడు దీంట్లో ఎప్పుడైతే సీఎం ఎంకరేజ్ చేసిండు. 2 గోల్డ్ మెడల్ వచ్చినాయి వానికి. మెడిసిన్లో 2 గోల్డ్ మెడల్ వస్తే తమిళ సాయి గారు గవర్నర్ గారు మెడ్సిటీకి వచ్చి 2 గోల్డ్ మెడల్స్ ఇచ్చిన తర్వాత సీఎం పిలిపించుకుని ఆయన గోల్డ్ మెడల్ వేసి హనుమంత్ నీ కొడుకుని అప్పచెప్పు నాకు అన్నాడు. అంటే లేదు సార్ వాడు యుఎస్ కన్నా పోతాడు, లెట్ హిమ్ టు ఎండి అన్న. అంటే లేలే నువ్వు అప్పచెప్పు, వాడు మంచి లీడర్ తయారు చేస్తాను అంటే 2 times అవార్డు చేసిన. మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ ఫౌండేషన్ స్టోర్. ఇట్స్ అ ఫ్యాక్ట్. గుర్తుపెట్టుకోమని కేసీఆర్ను. ఏది నిజంగా నేను అనలేను వన్ లీడర్ తయారు చేస్తాను, నాకు అప్పచెప్పమని అంటే ఐఎమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్. దట్ ఈజ్ హనుమంతరావు. నేను అది కూడా చెప్తున్నా ఫ్యాక్ట్.
ఇంత నేను ప్రాంప్ట్ ఉంటా, నాకేం రాజకీయాలతో బతికేటోని కాదు, నేను రాజకీయాలు ఉన్నా లేకుండా సర్వీస్ చేసేటోని. అయితే మళ్ళీ హాస్పిటల్ ఫౌండేషన్ రోజు అల్వాల్లా చెవులో చెప్పిండు, మీరు కావాలంటే వీడియో తీసుకోండి, ఏం హనుమాన్ చెప్తే తెస్తలేవని. అయినాక మళ్ళీ అందరూ మినిస్టర్స్ ఉన్నారు, సిటీ ఎమ్మెల్యేస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు భయపడతారు. మళ్ళీ వాళ్ళ ముందు సీఎం అన్నాడు, హనుమాన్ చెప్తే తెస్తలేవు, వాడు నీకన్నా స్మార్ట్ ఉంటాడు, హీరో లాగా ఉంటాడు, వాడు మంచి లీడర్ తయారు చేస్తా అని చెప్తే ఇంటలేవు అంటే అప్పుడు తీసుకుపోయాను.